పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఘన విజయం అందించండి. మంత్రి వాసంశెట్టి సుభాష్, కాగిత కృష్ణప్రసాద్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు మరియు భీమా వైద్య సేవలు మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పెడన నియోజకవర్గ అబ్జర్వర్ రఘురాం కృష్ణంరాజుతో కలిసి కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రక గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిందని, అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేయడమే అని అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒడుగు తులసీరావు, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు, మహాకూటమి నాయకులు కూనసాని చిన్న, నాగిడి చెన్నకేశ్వరరావు, పాసం నాగమల్లేశ్వరరావు, పడమట నాగేశ్వరరావు, అబ్దుల్ వాజీద్, పడమట మోహన్ రావు, బీజేపీ ఏడుకొండలు, ఇర్ఫాన్, విశ్వనాథపల్లి మల్లికార్జునరావు, దాసరి ఏడుకొండలు, మహాకూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నెల 27 తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రచార నిమిత్తం ఈ రోజున కృత్తివెన్ను మండలంలో ఉన్నటువంటి చిన్నపాండక గ్రామంలో మంత్రి గారు సుభాష్ గారు తోటి, అలాగే మరి నియోజకవర్గ అబ్జర్వర్గా విచ్చేసినటువంటి రఘురామరాజు గారు కలిసి ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఓట్లన్నింటినీ కూడా మరి కూటమి అభ్యర్థికి వేయాలని చెప్పేసి అడగటం జరిగింది. మరి మేము ఏ డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటే చెప్తా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజున. ఆ మంచి ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించడానికి మేము ముందున్నామని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా మరి జరిగినటువంటి 3 ఎమ్మెల్సీలు ఏ విధంగా గెలిపించారో దానికన్నా మరింత మెజార్టీతోటి ఈ రోజున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 7 నెలల్లోనే మరి చూసినట్టయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన గెలిపించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. పెడన్ నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలంలో చిన్నపాండ్రాయం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు తులసిరావు గారు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటి ప్రచారానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రి అయినటువంటి సుభాష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ పెడన నియోజకవర్గంలో పరిశీలకులుగా వచ్చేసింది 15 రోజుల నుంచి గ్రామం తిరుగుతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఏదైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. సార్ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ ఏ విధంగా ఇచ్చామో అదేవిధంగా మెజార్టీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకని అడిగే నేను ఎందుకు మీరు ఆ విధంగా ఉన్నారంటే, గత 5 సంవత్సరాల్లో పట్టించుకొని ప్రభుత్వం ఉంది. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,100 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఎగ్జామ్ పెట్టి ఫిట్నెస్ పరీక్ష కూడా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఏదైతే 16,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటి కల్పన కోసం నోటిఫికేషన్ ఇవ్వబోతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ పట్టభద్రులందరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక నిద్రావస్థలో ఉన్నటువంటి, ఇందాక చెప్పారు ఎమ్మెల్యే గారు, వెంటిలేటర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ గాలి పీల్చిన విధంగా చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతిస్తానికి సిద్ధమని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. రేపు రాబోయేటువంటి 27వ తారీఖు ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత పట్టభద్రులందరూ కూడా వన్ సైడ్గా ఏ విధంగా అయితే 94% స్ట్రైక్ రేట్తో గెలిచామో అదేవిధంగా స్ట్రైక్ రేట్తో రేపు గెలబోతుందని తెలియజేస్తా ఉన్నాం.